అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి చదివినటువంటి వాక్య పాఠ్య భాగాలలో నిర్గమాకాండము 30వ అధ్యాయము 17 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకును నిత్యమైన కట్టడగా ఉండును. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన శక్తి కలిగిన ఉన్నతమైన అద్భుతమైన ఆశ్చర్యమైన నైనా మహోత్తరమైన ఘనమైన నామమునకై వందనములు స్తుతులు స్తోత్రములు. ప్రభువా, నీ వాక్యమును నేర్చుకున్నట్టుకు నీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా దేవా, మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచి శుద్ధులనిగా చేసి మీ వాక్యముతో నైనా మమ్మలను నింపమని మా మంచి బోధకుడైన యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవదేవుడు గత కాలం అంతా కూడా మనలను కాచి కాపాడి భద్రపరచి ఈ పరిశుద్ధ ప్రత్యేకమైన దినములోనికి ప్రవేశపెట్టినందులకై దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాలలో మనం చూస్తే ఒక మాట కనబడుతూ ఉంది. అయ్యా, లోపలికి వెళ్ళినప్పుడు లోపల నుండి బయటకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? కడుగుకొనాలి. ఏం చేయాలటండి? కడుగుకొనాలి. ఇది నిత్యమైన కట్టడా. ఇది ఏం కట్టడా? నిత్యమైన కట్టడా. అయ్యా, మీరు లోపలికి రావాలంటే మీరు శుద్ధులు కండి. లోపల నుంచి బయటికి వెళ్ళాలంటే మీరు శుద్ధులై బయటికి వెళ్ళండి. ఈ మాటను గమనించిన వారమైతే ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినాలలో ప్రత్యక్ష గుడార నిర్మాణము గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు గంగాళము దేనికి సంబంధించినదో, గంగాళమును దేవుడు ఏ విధంగా చేయమన్నాడో, ఈ గంగాళము కొలతలతో చేయబడిందా లేదా, ఈ గంగాళంలో నింపబడినటువంటి నీరు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి, అసలు ఈ యొక్క ఆవరణములో ఉంచబడినటువంటి ఈ గంగాళము దేనికి సాదృశ్యముగా ఉందో, ఈ కొన్ని మాటలను మనం నేర్చుకుని విని ఉన్న వారమై ఉంటూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే నేటి దినాన మనందరము కూడా గంగాళము దగ్గరకే వచ్చి ఉన్నాం. ఎక్కడికండి? గంగాళము దగ్గరకే వచ్చి ఉన్నాం. గంగాళములో ఉంచబడినటువంటి ఈ నీరు ఏం చేయబడుతుంది? మనము చావకుండా ఉండునట్లు. ఎలాగండి? మనము చావకుండా ఉండునట్లు అంటే దేవుని యొక్క పరిశుద్ధత ఎదుట మనం నిలవలేం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ఆయన పరిశుద్ధత ఎదుట, ఆయన మహిమ ఎదుట, ఆయన సన్నిధానములో మనం నిలవబడాలి అంటే మనలను మనము శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలట? మనలను మనము శుద్ధి చేసుకోవాలి. దేవుడు చెబుతూ ఉన్నాడు, మీ కాళ్ళను మీ చేతులను మీరు కడుగుకొని లోపలికి రండి. అయ్యా, ఇక్కడ సేవ చేశారు, సేవ చేసినటువంటి మీరు బయటకు వెళ్ళేటప్పుడు కూడా మీరు కడుగుకొని బయటకు వెళ్ళండి అంటూ ఉన్నాడండి. అయితే దేవుని యొక్క వాక్య భాగాలలో అయ్యా, నేటి దినాన గంగాళము లేదు కదా, నేటి దినాన ప్రత్యక్ష గుడారం లేదు కదా, నేటి దినాన బలులు లేవు కదా, నేటి దినాన యాజకులైనటువంటి వారు ఈ యొక్క పరిశుద్ధ స్థలములో సేవ చేసే విధానము లేదు కదా అంటే దేవుడు కూడా చెబుతూ ఉన్నాడు, వాక్యము ద్వారా ఉదక స్థానము చేయమంటూ ఉన్నాడు. దేని ద్వారా అండి?
వాక్యము ద్వారా ఉదక స్నానము మనం చేసే వారంగా ఉండాలి. వాక్యం మనలను శుద్ధి చేస్తుంది, వాక్యం మనలను పవిత్రపరుస్తుంది, వాక్యం మన దేహాన్ని పవిత్రపరుస్తుంది, వాక్యం మన నడతలను సరిచేస్తుంది, వాక్యం మన త్రోవకు వెలుగై ఉంటూ ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని ఎవరైతే దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినేవారుగా ఉంటారో వారే ధన్యులుగా మనం దేవుని యొక్క మాటలను బట్టి చూడగలం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వేటిని కడుక్కోవాలి? అక్కడేమో దేవుడు వారికి చెప్పాడు, చేతులను కాళ్ళను శుభ్రముగా కడుక్కోండి. అవండి ఏం చెప్పాడండి? చేతులను కాళ్ళను శుభ్రముగా కడుక్కోండి. ఏముందండి? ఎందుకు కడుక్కోమంటున్నాడు? చేతుల్లో మురుకుంది, కాళ్ళల్లో మురుకుంది. ఎవరికి? అమ్మ చెప్పండి, మామూలుగా చెప్దాం. ఎవరికి? వారుకున్నటువంటి యాజకులకు. నేటి దినాన దేవుడు కూడా మనల్ని కడుక్కొనమంటున్నాడు. వేటిని కడుక్కోమంటున్నాడు తెలుసా? వాక్య భాగాలలో నుండి కొన్ని మాటలు మనం చూస్తే, కీర్తనాకారుడు రాస్తూ 51వ కీర్తన 2వ వాక్యం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. అయ్యా, ఏం కడుక్కోవాలి మనం? ఏమండి, యాజకుడు దేవుని యొక్క మందిరములో పని చేయుటకు రావాలి అంటే, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి అంటే ఆవరణము దగ్గర ఉన్న ఈ గంగాళము దగ్గరకు వచ్చి తన కాళ్ళను తన చేతులను శుభ్రముగా కడుక్కొని పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. ఇది తరతరములకు, నీకును నీ పిల్లలకును నీ సంతానమునకును నిత్యమైన కట్టడ. ఓకే, బాగుంది. అయితే నేటి దినాన కూడి వచ్చినటువంటి మనలను దేవుడు మన చేతులను కాళ్ళను శుభ్రం చేసుకోమని చెప్పట్లా. వేటిని కడుక్కోమని చెబుతున్నాడు తెలుసా? అయ్యా, నా దోషాలున్నాయి. ఏమున్నాయండి? ఇప్పుడు మనం ఈ గంగాళము దగ్గరకు వచ్చాం. ఏ గంగాళమో తెలుసా? క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నటువంటి గంగాళం. ఈ ప్రభు సంస్కార విందులోనికి వచ్చినటువంటి మనం ఈ ప్రభు ఇచ్చేటువంటి శరీర రక్తాలు అందుకొనుచు ఉన్నటువంటి మనం పవిత్రం చేయబడాలంటే, మనం కడగబడాలంటే, మనం శుద్ధి చేయబడాలంటే ఇక్కడ నీరు పని చేయదు. కానీ దేని ద్వారా శుద్ధి జరుగుతుంది అంటే క్రీస్తు రక్తము ద్వారా శుద్ధి. దేని ద్వారా శుద్ధి? క్రీస్తు రక్తము ద్వారా శుద్ధి. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం పవిత్రపరచబడాలి అన్నా, మనందరం శుద్ధి చేయబడాలి అన్నా, మనందరము కూడా పవిత్రులముగా ఉండాలి అన్నా ఎవరు మనల్ని శుద్ధి చేస్తారు? దేనితో మనకు శుద్ధి అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చిన రక్తముతోనే మనకు శుద్ధి. ఎందుకో తెలుసా? విలువ పెట్టి నేను మిమ్మల్ని కొని ఉన్నాను, మీరు ఎవరు? నా సొత్తు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. దావీదు గారు దేవుని యొక్క సముఖములో చేరి ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా, నా దోషమయ్యా. ఏంటండి? నా పాపం కాదు, నా దోషం. ఏంటి నా దోషం? అయ్యా, నేను చేసినటువంటి పని, పొరుగువాని భార్యను నేను ఆశించాను. ఈ దోషాన్ని బట్టి అయ్యా నన్ను శిక్షించుకు ప్రభువా, నేను ఒప్పుకుంటూ ఉన్నాను. నీ యొక్క సముఖములో చేరి ప్రార్థించుకుంటూ ఉన్నాను, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నా దోషము పోవునట్లు నన్ను కడుగుము. చూడండి, అయ్యా నా అతిక్రమములు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఏమండి, ఏమున్నాయి మన హృదయాలలో? దేవుడు వేటిని కడుక్కోమంటున్నాడండి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యాజకుడు పనిచేసే ప్రతిసారి కూడా ఏం చేయాలి? శుభ్రపడి లోపలికి రావాలి. కానీ క్రీస్తు రక్తము ద్వారా ఒక్కసారే మనందరం పవిత్రం చేయబడ్డాం. కానీ దేనిని కాపాడుకోలేకపోతున్నామో తెలుసా? ఈ పవిత్రతను మనం కాపాడుకోలేకపోతూ ఉన్నాం. అవండి, దేనిని కాపాడుకోలేకపోతున్నాం? పవిత్రతను మనం కాపాడుకోలేకపోతూ ఉన్నాం. వాక్యములో వ్రాయబడినటువంటి సంగతులు నేటి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అయ్యా,
దేని చేత నేను కడగబడాలి? అయ్యా, నేను పుట్టినప్పటి నుండి క్రీస్తుని ఎరిగిన వాడను, క్రీస్తును కలిగిన వాడను, క్రీస్తును అనుసరించి జీవించుతున్న వాడను, క్రీస్తు ప్రేమలో ఎదుగుచున్న వాడను, అన్నీ బాగుంది. కానీ పేరుకు మాత్రమే క్రీస్తు అనేటువంటి నామకరణం ఉంది, కానీ మనలో శుద్ధి అనేది లేదు. వాక్యములో రాయబడుతున్న మాటలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లవాడు ఆడుతూ ఆడుతూ బురద చేసుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? అమ్మా, ఏం చేస్తాం? పిల్లలు కదా, ఆడుకుంటూ బురద చేసుకున్నారని తల్లి తీసుకుని వచ్చి ఏం చేస్తుందండి? చెప్పండి గట్టిగా. ఏం చేస్తుందమ్మా? శుభ్రం చేస్తుంది. మరలా వెళ్ళి ఆడుకుంటూ ఆడుకుంటూ బురద చేసుకున్నాడు, మరలా కూడా శుభ్రం చేస్తుంది. మరలా మూడవసారి కూడా అదే బురదలోనికి వెళ్ళి మరలా అమ్మా అపవిత్రం బురద చేసుకుని వచ్చాడు అనుకోండి, ఏం చేస్తుంది? అవండి, ఏం చేస్తుంది? 2 కొట్టి శుభ్రపరుస్తుంది. ఏం చేస్తుంది? 2 కొట్టి శుభ్రపరుస్తుంది. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడో తెలుసా అమ్మా? దేవుని దగ్గర దీవెనలు పొందుకుంటాం, ఆశీర్వాదాలు కావాలి, దేవుని యొక్క గొప్ప ప్రసన్నత మన మీద ఉండాలి. అయితే దేవుడు, మనం ఈ లోకంలో తిరగాలి, కానీ దేవుని దీవెనలు మనకు కావాలి. కుదురుద్దా? ఈ లోకంలో మనం జీవించాలి, మన పనులు మనవి, మన యొక్క ప్రయత్నాలు మనవి, మన యొక్క కార్యాలు మనవి, మన కార్యకలాపాలు మనవి, కానీ దేవుని యొక్క దీవెనలు మాత్రం మనకు కావాలా వద్దండి? దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇస్తాడా దేవుడు? వాక్యంలో చెబుతూ ఉన్నమాట, అయ్యా, నిన్ను నీవు శుద్ధి చేసుకోనకపోతే నీవు చనిపోతావు. మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే తెలియచేయి. ఏమని తెలియచేస్తావో తెలుసా? వీరు శుద్ధి చేయబడకపోతే వీరు చనిపోతారయ్యా. అయితే నేటి దినాన మనందరము కూడా క్రీస్తు రక్తము ద్వారా శుద్ధి చేయబడడానికి వచ్చాం. అయ్యా, నా దోషములు నీ యొక్క సన్నిధానములో ప్రభువా ఒప్పుకుంటూ ఉన్నాను, నా దోషములను బాగుగా కడుగు ప్రభువా. ఎందుకంటే నా దోషం పోవాలి అంటే ఈ లోకములో ఎవరు శుభ్రం చేసినా కూడా పోదు. ఎవరు శుభ్రం చేసినా నా దోషం పోదు, నా పాపం పోదు. అది కేవలం క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే నా పాప దోషములకు ఏమండి నేను పరిహరించబడతాను, నేను విమోచించబడతాను. చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే, అయ్యా, యాజకుడు లోపలికి వెళ్ళొచ్చాడు కదా, ఈలోగానే ఏం పాపం ఉంటుందండి? దేవుడు చెప్పిన ఆజ్ఞ, అయ్యా, వీరు లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఏం చేయండి? శుభ్రముగా కడుక్కోనండి, శుభ్రముగా కడుక్కోనండి. ఎందుకండి? దేవుని కూడా వాక్యంలో రాయబడుతున్నటువంటి మాటల్లో, అయ్యా, మనం ఈ లోకములో ఉన్న దేవుని సన్నిధానములో ఉన్న వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకు జలము లేదు, మనకి ఇవ్వబడినటువంటి జలము వాక్య జలము. ఏ జలమండి? వాక్య జలము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీరు ప్రార్థన చేశారా? దావీదు గారు తను చావకుండు నిమిత్తం దేవుని యొక్క సముఖములో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏమని? అయ్యా, నా దోషములను బాగుగా. ఏమండి, మీరేమైనా దోషాలు చేశారా? క్రీస్తు రక్తం దగ్గరకు వచ్చాం ఈరోజు. ఎందుకు? క్రీస్తు రక్తము మనలను పవిత్రపరుస్తుంది అని ప్రభు సంస్కార విందును అందుకుంటూ ఉన్నా. ఎందుకో తెలుసా? అయ్యా, ఈ రక్తము ద్వారా, నీవు సిలువలో కార్చిన ఈ రక్తము ద్వారా, ప్రభువా, నేను ఏమైనా దోషము చేసి ఉన్నానేమో, నా దోషములను బాగుగా కడుగు ప్రభువా అంటూ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో మనం వేడుకునే వారముగా ఉండాలి. చూడండి, దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారు 58వ కీర్తనలో, ఏమండి అమ్మా, 58వ కీర్తనలో అయ్యగారు రాస్తూ అంటాడు,
ఊహలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట, దేహము లోపల కవియే దిగుచు నిన్ను బాధ పెట్టోను. అమ్మా, ఎక్కడ పాపాలు ఒప్పుకోవాలి? చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడ పాపాలండి? మీరు పాపం చేయలా, మీరు తప్పిదం చేయలా, కానీ మీ ఊహలోకి వచ్చింది ఈ తప్పు చేయాలని, మీ ఊహలోకి వచ్చింది ఈ పాపం చేయాలని. మీది కాని వస్తువు, అయ్యా ఈ తప్పు చేయాలని మీ ఊహలోనికి వచ్చింది. దేవుడు అంటున్నాడేమో తెలుసా? అయ్యా ఊహలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట. ఎందుకు అంటే దావీదు ఊహలోనికి వచ్చినటువంటి పాపము దేహములోనికి దిగి ఏం చేసిందో తెలుసా అమ్మా? దేహములోనికి దిగి లోపలికి అవి దిగుచు దావీదు గారిని బాధ పెట్టాయి. దావీదు గారిని బాధ పెట్టాయండి. ఊహలోనికి వచ్చిన పాపం దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అందుకే అడుగుతూ ఉన్నాడు, దేవా నా దోషములను బాగుగా చూడండి. ఒప్పుకున్నారా? ఎప్పుడైనా దేవుని యొక్క సముఖములో, అయ్యా నా ఊహలో ఈ చెడ్డ తలంపులేంటి ప్రభువా, నా ఊహలో ఈ చెడ్డ మాటలేంటి ప్రభువా, చెడు ఆశలేంటి ప్రభువా, చెడు కోరికలేంటి ప్రభువా, నీ ఎదుట నేను ఒప్పుకుంటూ ఉన్నాను, వీటిని శుభ్రపరచు. చూడండి, అయ్యగారు రాస్తూ అంటాడండి, మాటలందలి పాపములను మన్నించుమని వేడుకొనుము, ఆటపాటలందు మాట్లాడుట నేరం బగును. ఏది నేరం? చూడండి, మనం చేసేటువంటి పనులను దేవుడు చెబుతున్నాడండి. చేయబోయి మాను చెడ్డ చేతలన్నీ ఒప్పుకొనుము, యత్న పాపంబులెల్లా ఎన్నికలోనికి వచ్చును గాన 52 వచనాలు అయ్యగారు రాశారండి. వాక్య భాగాలలో మనం చూస్తే మొదటిగా గమనించండి, అయ్యా దేవుని ఎదుట నా దోషములు నేను ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఒప్పుకొని శుభ్రపడాలి. దావీదు తన యొక్క దోషమును దేవుని ఎదుట ఒప్పుకుని, దేవా నీవు నన్ను పవిత్రపరుచు, నీవు నా దోషములను బాగుగా కడుగు అంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో రెండవదిగా మనం చూస్తే ఇర్మియా గారు రాస్తూ 4వ అధ్యాయము 14వ వచనం, 4వ అధ్యాయము 14వ వచనం, చూడండి, యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ చెడుతనమును నీ హృదయములో నుండి, చూడండి దేనిని కడుక్కోవాలట? అమ్మా వినండి ఈ మాటలు. అయ్యా నేటి దినాన మనందరం కూడా శుభ్రపడుటకు వచ్చాం. అమ్మా మనందరం కూడా ఎందుకు వచ్చాం? ప్రభు సంస్కార విందు అంటే ఏంటి అంటే, దేవా నీ రక్తము ద్వారా మమ్ములను పవిత్రపరచు, నీ రక్తము ద్వారా మమ్ములను శుద్ధులని చేయి, నీ రక్తము ద్వారా మమ్ములను విమోచించు, నీ రక్తము ద్వారా ప్రభువా మమ్ములను నీ యొక్క సముఖములోనికి చేర్చుకో. వాక్య భాగాలలో చెప్పబడుతున్న మాటలో, అయ్యా యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి, చూడండి అమ్మా ఎవరు రక్షించబడినట్లు? ఇప్పుడు మన పేరు పెట్టుకుందాం, మన పేరుతో మనం చెప్పుకుందాం. యెరూషలేము పేరు కాదు కానీ ఇప్పుడు మన పేరు చెప్పుకుందాం. ఏమండి, మీరు మీ పేరు పెట్టుకుని మాట చదవండి, చెప్పండి. ఏమ్మా ఎవరు చదవట్లా? అమ్మా అలా చదవలేకపోతున్నారా? చెప్పండి. చూడండి నేను చెప్తున్నాను, ఏమండి నా పేరు చెప్పుకుంటున్నాను. సాల్మాన్ నీవు రక్షించబడినట్లు నీ హృదయములోని చెడుగును దేనిని కడుక్కోవాలటండి? ఎప్పుడు? నేను రక్షించబడాలంటే, నేను రక్షించబడాలి అంటే ఏం చేసుకోవాలి?
నా హృదయంలో చెడుగును పెట్టుకొని నేను రక్షించబడ్డాను అంటే ఏమండి, ఈ లోకంలో చెల్లుద్దేమో కానీ ఆయనకు మాత్రం చల్లదు. అవండి, దేవుడు అంత సింపుల్గా మనల్ని ఇది చేయడండి. ఆయన న్యాయ తీర్పు అనేది ఒకటి ఉంది. న్యాయ తీర్పు అనేది ఒకటి ఉంది. ఈ న్యాయ తీర్పులో దేవుని యొక్క సముఖములో ప్రతి ఒక్కటి కూడా ఏం చేయబడి ఉంటుందండి, లిఖితమై ఉంటుంది. వాక్య భాగాలలో మనం చూస్తే రెండవదిగా హృదయములోని చెడుగును కడుక్కోవాలి. మీరు పాట పాడుతారు, హృదయాదే వలమందు ముదమున నిన్ను నిల్పి భక్తి పుష్పములాచే భజించి. ఏమండి, ఎక్కడ నిలబెట్టాము దేవుణ్ణి? అయ్యా, ఈ హృదయం అనేటువంటి దేవాలయంలో నిన్ను నిలువ పెట్టాం అంటే దేవుడు ఈ హృదయం అనే దేవాలయంలో నిలబడాలి అంటే ఈ హృదయం బాగుగా ఉందా? ఇర్మియా గారు అంటారు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు? అవండి, ఈ హృదయములో ఏముంటుందటండి? చెడుగు. ఈ చెడుగును బట్టి ఏం చేయబడుతున్నాం మనం? ఏం చేయబడుతున్నా? పవిత్రంగా ఉన్నామా, అపవిత్రంగా ఉన్నామా? అమ్మా, ఎలా ఉన్నావు? దేవుడు చెబుతూ ఉన్నాడు, నీవు రక్షించబడినట్లు నీ హృదయములోని చెడుగును కడిగి వేసుకొనుము. రక్షణ ఎవరికి వారికే. నేను నా హృదయములోని చెడుగును కడిగి వేసుకుంటే నేను రక్షించబడతా. మీరు మీ హృదయములోని చెడుగును కడిగి వేసుకుంటే మీరు రక్షించబడతారు. నా హృదయములో దోషములను, అంధకారమును, చెడు తలంపులను, చెడు ఆశలను, చెడు కోరికలను, చెడు వ్యసనములను, ఈ విధమైన గందరగోళమైన స్థితిలో నేను ఉండి, దేవా నీ సముఖానికి నేను వచ్చానయ్యా అంటే దేవదేవుడు అంటాడు. ఏమండి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు చదివారు వాక్య భాగాలలోనే. అమ్మా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయము 11 నుండి చదివినటువంటి వచనాల్లో ఎవరెవరు వెళ్తారో ఎవరెవరు వెళ్ళరో, మీలో కొందరు చూడండి, అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం. ఏమండి, దేవుని యొక్క వాక్యాలు చెబుతున్నాయి చూడండి. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం. మీలో ఉన్న లోపాన్ని ఏం చేసుకోవాలండి? చూడండి, అంతకంటే అన్యాయము సహించు మేలు కాదా? దానికంటే మీ సొత్తుల నపారింపబడనిచ్చుట మేలు కాదా? అయ్యా, ఈ పని చేయడం ఎందుకు? ఈ పని చేయడం ఎందుకు? దేవుడు చెబుతున్న మాట ఏమండి, దేవుని యొక్క సముఖములో దేవుని యందు భయభక్తులు కలిగేవారు ఎవరు అంటే వాక్యాన్ని ఎరిగిన వారు, వాక్యాన్ని తెలిసిన వారు, వాక్యాన్ని వినేవారు, వాక్యాన్ని నమ్మేవారు, వాక్యాన్ని ధ్యానించేవారు విశ్వాసులుగా ఉంటారండి. దేవుని యొక్క వాక్య భాగం చెబుతూ ఉంది. ఈ వాక్యాన్ని మనం చూస్తే, అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద? ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడుకుంటున్నారట. మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నారు. ఎక్కడండి? అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుకొనుచు ఉన్నారయ్యా. అంతేకాకుండా ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికీ కేవలం లోపం. ఇది ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో ఇది మీలో ఉన్న లోపం. వ్యాజ్యమాడడం అనేది అపవాది తెచ్చినటువంటి తలంపు, ఆలోచన. దేవుడు చెబుతూ ఉన్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ,
అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, మీలో ఉన్న లోపం ఏంటో తెలుసా? ఇదే, వ్యాజ్యమాడడమే ఒక లోపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం గమనించిన వారమైతే దీనికంటే దేవుడు అంతకంటే అన్యాయము సహించడం మేలు కాదా? అయ్యా, వ్యాజ్యమాడడం కంటే దేనిని సహించడం మేలు? అన్యాయం సహించడం మేలు. ఇంకా దానికంటే మీ సొత్తులను అపహరించబడుట. ఏమండి, ఎవడైనా మీ సొత్తులను అపహరిస్తే మీరు ఊరుకుంటారా? చెప్పండి. ఎవరైనా మీ సొత్తులు ఎత్తుకెళ్ళారనుకోండి, ఊరుకుంటారా? చూడండి, దేవుడు అంటున్నాడు, అయ్యా, మీ సొత్తుని ఎవడైనా అపహరిస్తే అది మేలు కాదా? అది మేలు కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరో ఈ లిస్టులో మనం ఉంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం. అయితే మీరు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. అమ్మా, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలుసా తెలీదా? అవండి, అందరూ చెప్పాలి, తెలుసా తెలీదా? అవండి, ఎవరు మాట్లాడట్లేదు ఏంటమ్మా? నిద్ర వస్తుందా? ఒకసారి మొన్న ఒక దినాన ఆదివారం కరెంటు పోయింది. ఆ రోజు అందరూ చక్కగా వాక్యం విన్నారు. ఆ రోజు వాక్యం చక్కగా అందరూ విన్నారు. ఇప్పుడు ఫ్యాన్లు ఎక్కడ కూడా తిరగవు కాబట్టి చక్కగా వాక్యం వింటారు. ఇప్పుడు కూడా ఒక 10 నిమిషాలు మెయిన్ స్విచ్ ఆపేస్తే అన్నీ ఆగిపోతాయి ప్రశాంతంగా. అమ్మా, నాకు మీరు వాక్యం వినడం కావాలి, మీరు నిద్రపోవడానికి వచ్చారా? అవండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవుడు చెబుతున్న మాట, అయ్యా, దేవుని యొక్క వాక్యం ఉంటుంది, అయితే మీరే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? తెలుసా తెలియదండి? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా తెలియదా? అంటే దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే ఎలా ఉండాలి? కొన్ని క్వాలిటీస్ ఉండాలి. కొన్ని క్వాలిటీస్ అనేటివి ఉండాలి. కొన్ని స్పెషల్ క్వాలిటీస్ అనేటివి మనలో ఉండాలి. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, అయ్యా, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఈ మాటలు ఎవరు చెబుతున్నారండి? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెబుతున్నాడండి. అమ్మా, ఈ సంఘంలో ఉన్నవారు ఎవరు? క్రీస్తుని ఎరిగిన వారే కదా సంఘం. క్రీస్తును కలిగి ఉన్న వారే కదా సంఘం. క్రీస్తునందు బాప్తీసం తీసుకున్న వారే కదా సంఘం. ఈ సంఘానికి ఎవరు చెబుతూ ఉన్నారు? అమ్మా, ఎవరు చెబుతున్నారు? పౌలు గారు చెబుతూ ఉన్నారు. నేటి దినాన దేవుడు ఈ సంఘానికి మనకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అయ్యా, మీలో కూడా కొందరు ఇట్టివారై ఉన్నారా? అయితే మీ కొరకు యేసయ్య రక్తాన్ని చిందించాడయ్యా. మీ కొరకై రక్తాన్ని క్రీస్తు ప్రభువారు చిందించాడు. ఎందుకో తెలుసా? మీరు శుద్ధులు కావాలని, మీరు పవిత్రపరచబడాలని. వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మనలను మనమే కడుక్కోవాలి అండి, మనలను మనమే కడుక్కోవాలి దేవుడు చెబుతూ ఉన్నాడు. వాక్య భాగాలలో మనం చూస్తే యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. చూడండి, అయ్యా, మిమ్ములను మీరే. అమ్మా, చెప్పండి, ఏం చేయాలి? అమ్మ, అందరూ చెప్పాలి, ఏం చేయాలి? గట్టిగా చెప్పట్లేదేమ్మా, అర్థం కావట్లేదా? అమ్మా, నేటి దినాన మీరందరూ ఎక్కడికి వచ్చారో తెలుసా?
ఎక్కడికి వచ్చారో తెలుసా? ప్రభు సంస్కార విందు అనగా క్రీస్తు రక్తము దగ్గరికి వస్తున్నారు. ఈ రక్తము ఏం చేస్తుంది అంటే మనలను కడుగుతుంది. అసలు ఏమున్నాయని కడుగుతుంది అంటే వాక్యం చెబుతుంది, నీలో దోషం ఉంది, ఈ దోషాన్ని దేవుడు కడుగుతాడు. నీ హృదయములో చెడుతనం ఉంది, నీ హృదయములో ఉన్న చెడుతనమును దేవుడు కడుగుతాడు. నీలో పాపం ఉంది, నీలో ఉన్న పాపాన్ని దేవుడు కడుగుతాడు. దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ వాక్యాలలో మనం చూస్తే, మీలో కొందరు ఇట్టివారై ఉండి. ఎలాంటి వారటండి? ఇట్టివారై ఉండి ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఇలాంటి వారుగా మీరున్నారేమో. ఇట్టి వారై ఉండక క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మిమ్ములను మీరు కడుగుకొనండి అని కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నారు. అవండి ఎవరిది? వారే. ఎవరి దోషములు పోవుటకు వారే ఏం చేసుకోవాలి? దేవుని ఎదుట శుభ్రపడాలి. వాక్య భాగాన్ని మనం చూస్తే చూడండి, యోహాను గారు రాస్తూ 9వ అధ్యాయం 11వ వచనం మనం చదివాం. వాడు యేసు బురద చేసి సిలోయాము కోనేటికి వెళ్ళి. చూడండి అమ్మా, దేవుడు చెప్తూ ఉన్నాడు. అయ్యా, దేవుడు చేసిన పని ఏంటి? గురిటివాడున్నాడు. గురిటివాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య ఆయనకు చూపునిస్తూ ఉన్నాడు. ఎలాగిస్తున్నాడు? ఆయన ఉమ్ము ఊసి బురద చేసి ఆ బురదను తన కన్నులకు పూసాడు. వెంటనే కళ్ళు వచ్చాయా? వెంటనే కళ్ళు వచ్చాయా? చూడండి, కొన్నిసార్లు దేవుడు వాని కళ్ళను ముట్టగానే కళ్ళు వచ్చాయి గురుడి వారికి. నీవు చూడగోరుతున్నావా అని దేవుడు వారి కన్నులు ముట్టినప్పుడు వెంటనే కన్నులు వచ్చాయి. కానీ దేవుడు ఇక్కడ అలా చేయట్లా. ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తున్నాడండి? ఉమ్ము ఊసి మన్ను తీసి ఆ మన్నుని బురద చేసి కళ్ళకు పూసాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మట్టితో తయారు చేయబడిన వారం మనం, మన్నుతో తయారు చేయబడిన వారం మనం. జీవజలములతో ఆయన ఏం చేశాడో తెలుసా? మనలను తయారు చేసిన వారుగా ఉంటున్నారు. నేల మట్టును తీసుకుని బంక మన్నును తీసుకుని ఒక బొమ్మగా తన రూపముతో తన స్వరూపముతో మనలను చేసి నాసికారంధ్రములలో జీవాయువును ఊది జీవాత్మగా చేశాడు. కాబట్టి వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసాయా? ఇక్కడ శుద్ధి ఎలాగా ఉంది అంటే దేవుని దగ్గరకు ఆయన రావడం ఒకటి, రెండవదిగా దేవుడు చేసే కార్యాన్ని చూడడం ఒకటి, మూడవదిగా దేవుడు చెప్పిన పనిని చేస్తాడా చెయ్యడా? ఏమండి, దేవుడు చెప్పిన పనిని చేస్తాడా చెయ్యడా? చూడండి, అయ్యా ఏంటి నా కన్నులు కనిపించో, నీవు బురద పూస్తున్నావేంటి అని అడిగితే వాడికి అప్పటికీ కూడా చూపు రాదు. వచ్చేదా? ఏమండి, యేసయ్య మాట మీద విశ్వాసం లేకపోతే, యేసయ్య ఏదో మీరు ఎవరో వాళ్ళు వీళ్ళు చెబితే యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడంటే విని యేసయ్య దగ్గరకు వచ్చాడు గురిటివాడు. యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి గురిటివాడికి యేసయ్య ఇట్లా చేతులుంచి ప్రార్థన చేసి ఇదిగో నీవు చూపు పొందావు చూడు అనట్లా. ఏం చేశాడండి? ఉమ్ము ఊసాడు. ఎందుకండి? ఏమండి, ఎవరైనా ఉమ్ము ఊస్తే ఆ యొక్క ఉమ్ముని చూస్తారా? మీరు ఆలోచించండి. మామూలుగా మనం ఉమ్ము ఊసామనుకోండి, నువ్వే నా మీద ఉమ్ము ఊసావా అంటారా అనరా? దేవుడు ఉమ్మును ఊసి బురద చేశాడు. ఆయనే బురద చేసి, ఏమండి ఇప్పుడు తెలియక ఏదైనా ఉమ్ము మన మీద పడింది అనుకోండి, అయ్యా సారీ అంటాం. కావాలనే ఊసారంటే ఎలా ఉంటుంది చెప్పండి? కావాలనే చేస్తే ఎలా ఉంటుంది? ఒప్పుకుంటామా? ఊరుకుంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తూ ఉన్న ఆ పనిని ఆ వ్యక్తి ఊరుకోవచ్చా? ఏంటయ్యా ఇలా చేస్తున్నావేంటి నువ్వు? నేను శుద్ధ అవ్వాలి, శుద్ధినిగా ఉండాలి, నువ్వేంటి ఉమ్మునెత్తి పూస్తావేంటి అని ఉన్నా కూడా
వాడు గుడ్డివాడుగానే ఉండేవాడు. చూడండి, ఆ మన్నును పోయించుకొని కూడా ఏం చేశాడో తెలుసా? దేవుడు మరలా ఒక కండిషన్ చెప్తున్నాడు. మరలా చెప్పిన కండిషన్ ఏంటండి? ఇదిగో సిలోయము దగ్గరకు వెళ్ళు, ఈ కోనేటి దగ్గరకు వెళ్ళి నీ కండ్లను చూడండి. నేను అక్కడికి వెళ్ళి నా కండ్లను కడుక్కుంటే కళ్ళు బాగైపోతాయా? కళ్ళు వస్తాయా? అవండి చూడండి, వాక్య భాగం తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, అయ్యా దేవుని మాట విని మనందరం ఇక్కడికి వచ్చాం. దేవుని మాట విని మనందరం కూడా ఇక్కడికి వచ్చాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఏ విధమైనటువంటి కోపము కానీ, ఏ విధమైనటువంటి విధానం, విసుగు కానీ రాలా? వచ్చిందా? అయ్యా ఉమ్ము పోయడం ఏంటయ్యా అన్నాడా? అన్నాడండి? చెప్పండి, ఉమ్ము పోయడం ఏంటయ్యా అని అన్నాడా? అనలేదండి. ఆయన చేసే పనికి దేనికి కూడా ఆయనకు విసుగు రాల. ఆయన చెప్పినట్లు, దేవా నీ ఇష్టం, నీవేది చెప్తే నేను దాన్ని చేస్తానని వెళ్ళాడు. సిలువ ఎమ్ముకునేట్లో తన యొక్క దేహాన్ని శుభ్రముగా కడుక్కున్నాడు. వాక్యం చెబుతూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు పరమగీతములో 5వ అధ్యాయం 12వ వచనం, అతని నేత్రములు చూడండి, ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయట? నదీ తీరము వలె, గువ్వల వలె కనబడుచు ఉన్నాయి. వాక్య భాగాలలో చూస్తే అయా దేవాతి దేవుడు చెప్తున్నాడు, ఆయన కన్నులు పాళ్ళతో కడిగినట్టున్నాయి. వాక్య భాగాలను మనం గమనిస్తే, దేవా నా కన్నులు అవండి, గురిడివాడు కొన్ని అమ్మా ఈ లోకములో దేనిని కూడా ఆ వ్యక్తి చూడలేడు. పాపము, ఈ లోకములో ఉన్నటువంటి విధానము, ఈ లోకంలో ఉన్న దురవస్థలను, ఈ లోకంలో ఉన్న జరుగుతున్న అన్యాయాలు, ఇవి ఏవి కూడా తన కళ్ళతో చూడలేడు. కేవలం వింటాడు అంతే. విన్నా కూడా బాధ అనేది ఉంటుంది. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, అయ్యా నీ కన్నులు దేన్ని చూస్తూ ఉన్నాయి? నీ కన్నులతో చేస్తున్న పాపం ఏముంది? నీ కన్నులో ఉన్నటువంటి దోషమును దేవుని ఎదుట కడిగి వేసుకో. దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా నీ ముఖమును కడిగి వేసుకో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. అమ్మా ఏం చేయమంటున్నాడు? అయ్యా మీరు ఉపవాసం ఉన్నామని అందరికి తెలియాలా ఏంటి? మీరు ఉపవాసం ఉన్నారని మీ అందరికీ తెలియాలా ఏంటి? ఎవరికి తెలియని అవసరం లేదు. ఎవరికి మాత్రమే ఈ బాండింగ్ అనేది ఉండాలో తెలుసా? దేవునికిని నీకును మాత్రమే, రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే తెలియాలి. ఏం చేయాలి? నువ్వు నీ ముఖాన్ని కడుక్కో, నీ ముఖాన్ని కడుక్కో, శుద్ధుడిగా ఉండో. ఏదో పేల ముఖం వేసుకొని అవండి అయా నీరసంగా ఏదో ఇంటి ముందు తగిలించిన దిష్టి బొమ్మలాగా అవండి మన యొక్క ముఖాన్ని ఉంచుకోక చక్కగా దేవుని యొక్క సముఖములో ముఖము సంతోషముగా, ముఖాన్ని మనం శుభ్రముగా పవిత్రపరుచుకునే వారంగా ఉండాలి. దేవుడు చెబుతూ ఉన్నాడు చివరిగా, యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. పల్లెములో నీళ్లు పోసి చూడండి ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రభువారు శిష్యుల పాదములను కడుగుతూ ఉన్నాడు. చూడండి, మొదటిగా మనం చూస్తే దేవదేవుడు అంటున్నాడు, అయా దోషములను కడుక్కొండయా, అయా హృదయమును కడుక్కొండయా, అయా మీ చేతులను కడుక్కొండయా, అయా కన్నులను కడుక్కోండి, ముఖమును కడుక్కోండి, మీ పాదములను కడుక్కోండి, మిమ్ములను మీరే కడుక్కోండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరి చూపించాడు. అయ్యా నేను ఏం చేస్తూ, నేనే తగ్గి అవండి సర్వలోక రక్షకుడునైనటువంటి నేను, సర్వమును సృష్టించినటువంటి నేను, సమస్త భూమిలో నాకంటే ఉన్నతమైనటువంటి వారు లేరు. అలాంటి
నేను మిమ్మల్ని రక్షించుటకు ఈ లోకానికి వచ్చి నన్ను నేను తగ్గించుకుని మీ పాదముల దగ్గరకు వచ్చి మీ పాదములు నేను కడిగి మీరు కూడా ఇలా ఉండాలి అని నేను చెబుతూ ఉంటే మీరేమో ఈ లోకములో ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. దేవుడే మన పాదముల దగ్గరకు వచ్చి మన పాదములను కడుగుతూ ఉన్నాడండి. ఇలాంటి తగ్గింపు కలిగినప్పుడే దేవుని యొక్క సముఖములో మనం జీవించే వారముగా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము ద్వారా మనం కడుగబడాలి, క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడాలి, క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడాలి. క్రీస్తు రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది. క్రీస్తు రక్తమే మనలను ఎవడు నా శరీరమును తిని నా రక్తమును త్రాగునో వాడే నిత్య జీవమునకు వారసుడు. ఈ క్రీస్తు రక్తము మనము చావకుండా ఉండునట్లు చేస్తుంది. క్రీస్తు రక్తము మనము చావకుండా ఉండునట్లు మనలను బ్రతికిస్తుంది. కాబట్టి అట్టి జయ జీవితము కలిగి జీవించే భాగ్యం దేవదేవుడు మనందరికి దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు ప్రభువా. సంఘములతో మీరు మాట్లాడుతూ ఉన్నారు, సంఘములతో మీరు తెలియచేస్తూ ఉన్నారు. అయ్యా, మేము ఎలా ఉన్నామో నాయన ఎరిగిన దేవుడు మీరే. కాబట్టి మమ్మల్ని మేము పవిత్రపరుచుకుని శుద్ధి చేసుకుని నీ యొక్క సముఖములో నీ రక్తము ద్వారా కడుగుకొని నీ పాదములను పట్టుకుని నాయన పరమునకు చేరే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ పావన నామమున అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి మరణాత మరణాత మరణాత. దేవదేవుడే మనందరిని దీవించును గాక.